అమరావతి నగర అపురూప స్వప్నాన్ని సాక్షాత్కారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది ఏపీ సిఆర్డీఏ. 2019 నాటికి అమరావతికి ఆకృతినివ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా 2 ఏళ్లలో రాజధానికి రూపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సకల సౌకర్యాలు, పౌర జీవనం పరిఢవిల్లేలా రాజధాని నగరం ఉండాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తోంది. రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్య, వైద్య, పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. రాజధానిలో కీలకమైన సీడ్ క్యాపిటల్కు ఆకృతులు తీసుకుంటూనే ప్రజా అవసరాలకు అనుగుణంగా సంస్థలకు భూ కేటాయింపు చేస్తోంది. ప్రభుత్వ పరంగా చేస్తున్న అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే విద్య, వైద్య, పర్యాటక రంగాల్లోని సంస్థలకు దాదాపు 1000 ఎకరాల కేటాయింపులు జరిగాయి. 2 ఏళ్లలో ఈ సంస్థలు ప్రారంభమై రాజధానిలో నగర జీవనం కనిపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. రెండేళ్ల కిందట రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు, ఏడాదిన్నర కిందట రాజధానికి శంకుస్థాపన జరిగినప్పుడు ఇదో సాధారణ వ్యవసాయ భూమి. కృష్ణానదికి అభిముఖంగా ఉన్న ఈ 50,000 ఎకరాల్లో ప్రపంచంలోనే ప్రధాన నగరాలను తలదన్నే రీతిలో అద్భుత నగర నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ కూడా ఏర్పడింది. ప్రణాళికాబద్ధంగా రాజధాని స్వప్నాన్ని సాక్షాత్కారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన రాజధాని నిర్మాణ ప్రాంతం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటవుతోంది. 53,478 ఎకరాలు రాజధాని పరిధిలోకొస్తాయి. 2040 నాటికి 2 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి ఈ ప్రాంతం నుంచి వస్తుందని అంచనా. ప్రపంచ స్థాయి నగరంలో మౌలిక వసతుల కల్పనకు 2.5 లక్షల కోట్లు ఖర్చవుతాయని లెక్కలేస్తున్నారు. రాజధానికి సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదనలు, ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. సింగపూర్ ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ కు విస్తృత రాజధానికి సమగ్ర ప్రణాళికలు అందించింది. 4,200 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్న సీడ్ క్యాపిటల్ రాజధానికి గుండెలాంటిది. ఇదే రాజధాని పరిపాలనా కేంద్రం. ఆ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఖరారు చివరి దశలో ఉంది. విఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ బృందం ఈ ఆకృతులు రూపొందిస్తోంది. అనేక అవరోధాలు, న్యాయపరమైన చిక్కులు అధిగమించి సీడ్ క్యాపిటల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించారు. రాజధాని అంటే కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా జనజీవనంతో, సమగ్ర అభివృద్ధితో ప్రజా రాజధానిగా విలసిల్లానన్నది ప్రభుత్వ ఆకాంక్ష. ఇందుకనుగుణంగా పౌర జీవనానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రాజధాని కోసం సేకరించిన ప్రాంతంలో 29 గ్రామాలున్నాయి. దాదాపు 50,000కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నూతన రాజధాని పరిధిలో 35 లక్షల మంది నివాసం ఉండేందుకు వీలుంటుంది. రాజధాని ప్రాంతాన్ని 9 థీమాటిక్ నగరాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఆర్థిక, ప్రభుత్వ, న్యాయ, విద్య, విజ్ఞాన, పర్యాటక, క్రీడా, ఎలక్ట్రానిక్, మీడియా నగరాల్ని నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతాన్ని జోన్లుగా విభజించి బృహత్తర ప్రణాళికలో ఈ నగరాలకు స్థలాన్ని కేటాయించారు. వాటికి తగిన రీతిలోనే సిఆర్డీఏ స్థలాల కేటాయింపును చేపడుతోంది. రాజధాని ప్రకటన తర్వాత ముందుగా రాష్ట్ర తలుపు తట్టింది విద్యాసంస్థలే. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలన్నింటిలోనూ ఎక్కువగా చదివేది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలకడంతో దక్షిణాదిలో ప్రముఖ విద్యాసంస్థలైన విట్, ఎస్ఆర్ఎం, అమృత వంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చేశాయి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కూడా తమ శాఖను ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు జరిపింది. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో 995 ఎకరాల భూ కేటాయింపులు జరిగాయి. దాదాపు 17,350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు విద్య, వైద్య, ఆధ్యాత్మిక సంస్థలు ప్రకటించాయి. వాటి ద్వారా 44,000 మందికి ఉపాధి రానుంది. విట్, ఎస్ఆర్ఎం సంస్థలు దాదాపు 20 అంతస్తులతో భారీ క్యాంపస్లు నిర్మించనున్నాయి. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ కు ఐనవోలు, శాఖమూరు గ్రామాల వద్ద తొలి దశలో 100 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ ఇప్పుడే నిర్మాణాలు ప్రారంభిస్తోంది కూడా. రెండో దశలో మరో 100 ఎకరాలు ఇవ్వనున్నారు.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కూడా 200 ఎకరాల కేటాయింపు జరిగింది. దుబాయ్ కేంద్రంగా ఉన్న బిఆర్ షెట్టి గ్రూపునకు దొండపాడు గ్రామం వద్ద 150 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ భారీ ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మించనుంది. ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్ 1000 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ సంస్థ కూడా ఆసుపత్రి, వైద్య కళాశాలను నిర్మించనుంది. ఇవి కాక 15 జాతీయ బ్యాంకులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, పురావస్తు మ్యూజియం, అమరావతి వారసత్వ మ్యూజియం, జీవ వైవిధ్య మ్యూజియం ఏర్పాటు కోసం దరఖాస్తులొచ్చాయి. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపులు చేయనున్నారు. సిఐఐ విజ్ఞాన నగరం నిర్మాణానికి 200 ఎకరాలు కేటాయించాలని కోరింది. అక్షర్ధామ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారి సంస్థలు కూడా రాజధానిలో స్థల కేటాయింపు కోసం దరఖాస్తు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కూడా సైన్స్ సిటీ కోసం 50 ఎకరాలు కేటాయించమని కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సొసైటీ ఏపీఎన్ఆర్టీ రాజధానిలో 300 కోట్లతో ఐకానిక్ టవర్ నిర్మాణానికి అనుమతి కోరింది. 10 ఎకరాల స్థలం కేటాయించాలని దరఖాస్తు చేసింది. సాఫ్ట్వేర్ సంస్థల సందడి వీటన్నిటికీ అదనం. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ హెచ్సిఎల్ విజయవాడ కేంద్రంగా 500 కోట్లతో బీపీఓ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ముందు విజయవాడలో ప్రారంభించి తరువాత ఆ విభాగాన్ని అమరావతికి తరలించనున్నారు. తమ వద్దకొచ్చిన ప్రతిపాదనలను అధ్యయనం చేసిన తరువాత సిఆర్డీఏ దాన్ని మంత్రుల బృందానికి సిఫార్సు చేస్తోంది. వారు ఆమోదించాక మంత్రిమండలి ఆమోదానికి తీసుకొస్తున్నారు. సిఆర్డీఏ పరిధిలో మరో 750 ఎకరాల కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నింటిపైన అధ్యయనం జరుగుతోంది. ఓ పక్క ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో వచ్చే సంస్థలకు స్థలాల కేటాయింపు చేయడంతో పాటు వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించారు. రాజధానిని విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానించే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనను ప్రతిబింబిస్తున్న నిర్మాణాల్లో ఇది ప్రధానమైనది. అమరావతి పరిధిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం నూతన రాజధాని పరిధిలో ఇప్పటివరకు నిర్మాణమైన అతిపెద్ద నిర్మాణం కాగా సీడ్ యాక్సిస్ రోడ్డు రెండోది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వట్టి వ్యవసాయ భూమిగా కనిపిస్తున్న అమరావతి ప్రాంతానికి ఓ రూపు వస్తుంది. ఇప్పటికే పనులు శరవేగంతో జరుగుతున్నాయి. కనకదుర్గ వారధి వద్ద నుంచి రాజధాని పరిధిలో చివరి గ్రామమైన బోరుపాలెం వరకు దీన్ని నిర్మించనున్నారు. తొలి దశలో బోరుపాలెం నుంచి వెంకటాయపాలెం వరకు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఆ తరువాత వెంకటాయపాలెం నుంచి వారధి వరకు నిర్మించనున్నారు. రెండో దశలో నిర్మించనున్న ప్రాంతంలో భూసేకరణ చెయ్యాల్సి ఉండటం, పట్టణ ప్రాంతం మీదుగా వెళుతుండడం, కొండలు అడ్డు ఉండడం వంటి సమస్యలున్నాయి. ఉండవల్లి నుంచి వారధి వరకు పై వంతెనలా నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రోడ్డు కాకుండా 4 లైన్లతో మొత్తం 7 ఎక్స్ప్రెస్ వేలను నిర్మించనున్నారు. 1650 కోట్లతో ఈ రోడ్డు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. విజయవాడ నగరానికి బైపాస్ గా నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారి ప్రస్తుత రాజధాని ప్రాంతం గుండా వెళుతోంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ బైపాస్ నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై వంతెన నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు అది రాజధానికి ముఖద్వారంగా మారడంతో ఈ వారధిని ఐకానిక్ వంతెనగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. కేంద్రము ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద బాహ్య వలయ రహదారి అమరావతి చుట్టూ రానుంది. 150 మీటర్ల వెడల్పుతో 210 కిలోమీటర్ల మేర 8 వరుసల రహదారిని నిర్మించనున్నారు. 2 సర్వీస్ రోడ్లు కూడా అదనంగా రానున్నాయి. దీనికోసం 7000 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణకే 4000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. భూసేకరణ వ్యయం వంతెనల నిర్మాణంతో కలిపి ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపుగా 20,000 కోట్లు ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు జాతీయ రహదారుల సంస్థ ముందుకొచ్చింది. అక్టోబర్ నాటికి అలైన్మెంట్ ఖరారు చేసి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. మాకు నేలపాడు ల్యాండ్ ఉంటే మేము ఊరికన్నా ముందు పోయి నేను ఇచ్చా. మాకు 10 ఎకరాలు చేను ఉంది నేలపాడులో. 10 ఎకరాల చేనులో నాకు 3 ఎకరాల వాటా ఉంది. నేను ఊరికన్నా ముందు పోయి నేను ముందు ఇచ్చేసాను. మాకు ప్లాట్లు కూడా బాగానే ఇచ్చారు. మేము చూసుకున్నాం పోయి. ప్రతి ఊర్లో కూడా శుభ్రంగా మరి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం కాబట్టి అంతా శుభ్రంగా చేస్తే మాకు కూడా కొద్దిగా అభివృద్ధి చెందిద్ది. ఆ స్థలాలు కూడా కొద్దిగా ఏదన్నా అమ్ముకోవాలన్నా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా బాగుంటుంది. బాగా అనుకున్న దాని మీద బాగా ఎక్కువగానే వేస్తున్నారు పని. దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు. ట్యాంక్ ఒకటి కట్టారు బాగానే. రోడ్లు కూడా తొందరగానే అయిపోతున్నాయి. మరి ప్లాట్లు కూడా బాగానే ఇచ్చారు మాకు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తోంది. భూ సమీకరణ విధానంలో రైతులకు తిరిగిచ్చిన భూముల్లో లేఅవుట్ల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే 90% పైగా ప్లాట్ల విభజన పూర్తయింది. 44,000 నివాస, వాణిజ్య ప్లాట్లను రైతులకు కేటాయించారు. ఇందులో ముందుగా భూమిని ఇచ్చిన నేలపాడు గ్రామంలో ఇప్పటికే లేఅవుట్ పూర్తయింది.
ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. ఈ లేఅవుట్లలో సౌకర్యాల కల్పనకు 2,981 కోట్లను కేటాయిస్తూ ఇటీవలే జరిగిన సిఆర్టీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాత గ్రామాల్లో ఒక్కో గ్రామంలో 25 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కొన్ని గ్రామాల్లో రాజధాని కళ కనిపిస్తోంది కూడా. తుళ్లూరు గ్రామంలోని పాత చెరువును సిఆర్డీఏ 80 లక్షలతో నందనవనంగా తీర్చిదిద్దింది. వెలగపూడి సచివాలయాన్ని పచ్చదనంతో నింపారు. దాదాపు 4.5 కోట్లతో ల్యాండ్స్కేపింగ్ చేశారు. ప్రస్తుతం రాజధాని పరిధిలో ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలన్నింటినీ తొలగించనున్నారు. అన్ని ప్రాంతాలకు భూగర్భ విద్యుత్ లైన్లు వేస్తారు. ప్లాట్లను రైతుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా 4 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే ఉచితంగా రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించనుంది. ఆ ఏర్పాట్లతో పాటు కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రాంత రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పై పన్ను మినహాయింపు ప్రకటించడం స్థానికుల్లో కొత్త ఉత్సాహం నింపింది. సిటీకి దగ్గర ఉంటాను 40 నుంచి 50 వేలు పోతాను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రేంజ్లో పోయినప్పుడు మనకి 2.5 కోట్లు వాల్యూ వస్తుంది. అదంతా కూడా గెయిన్ ఎగ్జామ్షన్ ఇస్తాను 2.5 కోట్లు వైట్లో మనకి రైతుకు వస్తుంది. ఇవాళ మనం రైతు బయటగా భూమి అమ్ముకుంటే బ్లాక్లో అమ్మాలా లేదా మామూలు రేటుకి అమ్మితే 50 నుంచి 60 లక్షలు మనం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. ఈ పరిస్థితిలో కొంతమంది సుముఖంగా ఉంటారని అనుకుంటున్నాం. ఒక 15,000 కోట్లు ఈ రాజధాని రైతులకి పూర్తిగా ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు, వీళ్ళందరికీ లాభం జరిగినట్టు. ఇక్కడ ప్రయోగాత్మకంగా జనవరి నుంచి జరుగుతున్నాయి ఇక్కడ రిజిస్ట్రేషన్స్. మిగిలిన వాటికి కూడా బిల్డింగ్స్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ దానికి సంబంధించిన సాఫ్ట్వేరు, మిగిలిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ అయిపోతుంది. అతి త్వరలో మిగిలిన ఆఫీసెస్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత సపరేట్ డిస్ట్రిక్ట్ అమరావతి రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత పనుల్ని పూర్తి చేస్తూనే భవిష్యత్ పైన దృష్టి సారించారు. రాజధానికి 20 ఏళ్ల తర్వాత 8 టీఎంసీల నీరు అవసరమవుతుందని అంచనా. ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. 5 టీఎంసీల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. రాజధాని గుండా వెళ్లే కొండవీటి వాగు వరద ముప్పును తప్పించేందుకు శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో 2 ఏళ్లలో రాజధాని రూపు మార్చేందుకు సిఆర్డీఏ పకడ్బందీగా అడుగులు వేస్తూ ఉంది. రాజధానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తోంది. రాజధానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్కు ఇప్పటికే అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించగా రాజధాని పరిధిలోని రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా అత్యాధునికంగా వేస్తూ ఉన్నారు. ఇక కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడంతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి గ్రామాలను ఆధునీకరించబోతున్నారు. 2019 నాటికి రాజధానికి ఒక ఆకృతి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందుకు అనుగుణంగానే సిఆర్డీఏ అడుగులు వేస్తోంది. గుంటూరు జిల్లా నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.